భారత రైల్వే శాఖ మరో గంటకు చేరువైంది. జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్టు వివరించారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని ఆయన వెల్లడించారు. తీగల అమరిక పనులకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రధాని మోడీ ఎక్సలెంట్ అని ప్రశంసించారు. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు. ఈ అంజీగఢ్ తీగల రైల్వే వంతెన జమ్మూ బారాముల్లా మార్గంలోని కట్రా రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య అంజీగఢ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదని అధికారులు చెప్తున్నారు.